మగవారితో పోలిస్తే ఆడవాళ్ళు తరచుగా చెప్పే కంప్లైంట్ ఏంటంటే మోకాళ్ళ నొప్పులు. ఎందుకని వాళ్ళకే అట్లా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయంటే వాళ్ళ శారీరక నిర్మాణంలో వచ్చిన ఒక ఇబ్బంది. అదేంటంటే మామూలుగా మనకి ఫ్యాట్ స్టోరేజ్ పాయింట్స్ ఉంటాయి కదా. అందరికీ ఫ్యాట్ స్టోరేజ్ పాయింట్ ఏముంటుందంటే మగాళ్ళైనా ఆడవాళ్ళైనా పొట్ట ఉంటుంది. ఆడవాళ్ళకి మాత్రమే ఎక్సెస్ ఫ్యాట్ స్టోరేజ్ పాయింట్స్ ఏంటంటే థైసు సీటు దగ్గర ఎక్సెస్ స్టోరేజ్ పాయింట్స్ ఉంటాయి. అందుకే మీరు గమనించండి, ఒక మగాళ్ళు 150 కిలోలు 200 కిలోలు బరువు ఉన్నప్పటికీ ఓవరాల్గా వెయిట్ ఫుల్గా ఉంటారు, పైనుంచి కింద దాకా ఎక్కువ చెస్ట్ దగ్గర మొత్తం ఓవరాల్గా స్ప్రెడ్ అయి ఉంటుంది. అందుకని మోకాళ్ళ మీద ఈవెన్గా పడుతుంది బరువు. కాబట్టి వాళ్ళ బడ్డెన్ ఉన్నప్పటికీ అంత బడ్డెన్ ఉండదు. ఆడవాళ్ళకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వీళ్ళకి పొట్టతో పాటుగా ఫ్యాట్ స్టోరేజ్ పాయింట్స్ థైస్లోనూ సీట్లోనూ ఎక్కువ ఉంటాయి. అసలే ఆడవాళ్ళు కురచగా ఉంటారు, మగాళ్ళతో పోలిసి కురచగా ఉంటారు. దాంతో కొంచెం ఎండలో లేకపోవడం, డి విటమిన్ లోపాలు ఇలాంటివి ఉండటం వలన కొంచెం వాళ్ళ బోన్ స్ట్రెంగ్త్ కూడా అంత ఉండదు. దీనికి తగినట్టు ఏమవుతుందంటే ఆ థైస్ దగ్గర సీటు దగ్గర ఆ కొంచెం పాయింట్లో కరెక్ట్గా మోకాలు పైన విపరీతమైన బరువు పట్టడంతో బ్యాలెన్స్ కరెక్ట్గా మోకాళ్ళ మీద పడదు. ఈ కారణం చేత ఒక 20 మంది ఆడవాళ్ళు కనుక ఒకసారి కూర్చుంటే, అంటే ఒక వయసు దాటిన వాళ్ళంతా దాదాపు 18 మంది మీకేమో నొప్పులు ఉన్నాయి, మాకేమో నొప్పులు ఉన్నాయని మాట్లాడుకుంటారు. మగాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఫుడ్ తినేటప్పుడు ఫ్యాట్ ఉంది లేకపోతే కొలెస్ట్రాల్ ఉంది ఇలా చూసుకోరు ఫస్ట్ నుంచి. ఆడవాళ్ళు ఏంటంటే కొంచెం అందం మీద ఆసక్తి కాబట్టి ఇన్నాళ్ళు మన అల్లోపతికి వైద్య ప్రపంచం కొలెస్ట్రాల్ తింటే పోతావు అని చెప్పని భయపెట్టారు. కాబట్టి ఆ భయంతో వాళ్ళు ఏం చేశారంటే అందంగా ఉండాలనే కాంక్ష ఆడవాళ్ళకి మగవాళ్ళకంటే ఎక్కువ ఉంటుంది. దాంతో వాళ్ళు ఏం చేశారంటే ఆ నెయ్యి లాంటి అసలు మానేయటం కారణంగా ఇంకా ఆ ఫ్యాటీ యాసిడ్స్ తగ్గటం, ఈ బరువు ఆడ్డుగా పట్టడం, అంటే ఆ సీట్ నుంచి లేదా థైస్ నుంచి వచ్చిన బరువు ఆడ్డుగా పట్టడం చేత వాళ్ళకి త్వరగా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. అందుకే మీరు గమనించండి, రీప్లేస్మెంట్ చేసుకునే వాళ్ళు కూడా ఎక్కువ ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళైనా కష్టపడి కూలి పనులకు వెళ్ళి అట్ట చేసిన వాళ్ళు కూడా కాదు. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్కి ఎందుకు జరుగుతుందంటే ఆ శరీర నిర్మాణం ప్రకారం అలా ఉన్నట్టు. ఇది మగాళ్ళు ఎంతలా 200 కిలోలు 150 కిలోలు ఉన్నప్పటికీ వాళ్ళకి థైసు సీటు ఆడవాళ్ళకు ఉన్నట్టుగా ఉండవు, ఓవరాల్గా ఉంటుంది. ఇది ప్రధాన కారణం. అయితే దీని పరిష్కారం ఏంటంటే చక్కగా మనం డైట్ చేస్తే మొత్తం అక్కడున్న థైస్లో కానీ ఎక్కడెక్కడ ఉన్న పాటలో కొవ్వంతా కరుగుతుంది. కాబట్టి వాళ్ళు చక్కగా డైట్ చేసి తగ్గించుకుంటే మోకాళ్ళ నొప్పులు అవలేలుగా పరిష్కారం అవుతాయి. ఈ డైట్ చేసిన మిలియన్ల మంది పెద్ద వయసు మహిళలు గతంలో జస్ట్ ఒక ఇంట్లోనే ఒకళ్ళిద్దరితో నడిపించుకోగలిగిన వాళ్ళు 5-6 కిలోమీటర్ల వాకింగ్కి వెళ్ళిన వాళ్ళు లక్షల మంది ఉన్నారంటే అది పవర్ ఆఫ్ డైట్. దాన్ని ఉపయోగించుకోండి. చక్కగా ఫ్యాట్ తీసుకోండి, కార్బోహైడ్రేట్స్ తగ్గించండి. తద్వారా మీరు మోకాళ్ళ నొప్పులు దూరం అవ్వండి.